తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మీరు సంగీతం గారి దగ్గరికి చేరినప్పుడు మొదటి సినిమా నాకు ఒక తమిళ సినిమా భైరవ దీపం కన్ఫ్యూజన్ ఈ రెండిట్లో. ఫస్ట్ భైరవ దీపం, ఫస్ట్ భైరవ ఫస్ట్ బృందావనం అప్రెంటిస్. ఓకే, లొకేషన్ లో జస్ట్ అబ్జర్వేషన్, తర్వాత భైరవ అఫీషియల్ గా భైరవ దీపం. ఓ అది అయ్యాక తమిళ సినిమా. అది భైరవ దీపం లాస్ట్ లో రజనీకాంత్ గారు ఉలైపాలి. అక్కడి నుంచి అది అయ్యాక శ్రీకృష్ణార్జున విజయం మళ్ళీ సంగీతం గారు. అదే ఈ మధ్యలో ఆయన మొగలీరు మట్టు మొన్నే అక్కడే చేస్తుంటే రోజు వెళ్ళి ఇంకా ఆయన యూనిట్లో అందరూ ఫ్రెండ్స్గా అక్కడికి వెళ్ళి రోజు కూర్చోవటం. ఆ తర్వాత కమల్ హాసన్ గారితో వాహిని వాళ్ళు కేఎస్ సేతుమాధవన్ గారి డైరెక్షన్లో నమ్మోవర్, ఉలైపాలి, ఉలైపాలి రజనీకాంత్ గారిది, నమ్మోవర్ కమల్ హాసన్ గారిది, కరుపు వెళ్ళై మనోబాల గారిది. ఈ 3 సినిమాలు తమిళ్, అదే ప్రొడ్యూసర్కి. బృందావనం, భైరవ దీపం, శ్రీకృష్ణార్జున 3 తెలుగు. ఈ 3టికి సంగీతం గారే. ఆ 3 డిఫరెంట్ డైరెక్టర్స్, పి వాసు గారు, మన కేఎస్ సేతుమాధవన్ గారు, మనోబాల గారు. సో హ్యాపీగా స్టూడియో ప్రొడ్యూసర్ సైడ్ నుంచి వన్ అండ్ ఓన్లీ అసోసియేట్ డైరెక్టర్ని కాబట్టి చాలా రాయల్గా హ్యాపీగా ఉండే. సార్, భైరవ దీపంకి సంబంధించిన ఏదన్నా మీకు గుర్తుండిపోయే ఘటన ఏదన్నా ఒక్కటి చెప్తారు? చాలా ఉన్నాయండి. ఆ సినిమా షూటింగ్ మాత్రం పైగా ఎవ్రీడే గూస్ బంప్స్. ఎందుకంటే మొదటిసారి పేరు పడిన సినిమా, రామారావు గారు కెమెరా స్విచ్ ఆన్, గౌరవ దర్శకత్వం, చిరంజీవి గారి క్లాపు, వాహిని స్టూడియోలో మొత్తం హోల్ సినిమా ఇండస్ట్రీ అందరూ అట్టహాసంగా జరిగింది. నరుడా ఓ నరుడా ఫస్ట్ సాంగ్ చిరంజీవి గారి క్లాపా సార్? భైరవ దీపంకి చిరంజీవి గారు ఒక గెస్ట్, రామారావు గారు ఒక గెస్ట్. ఓకే, అప్పట్లో ఒకళ్ళు క్లాప్ ఒకళ్ళు కెమెరా. అది వాళ్ళిద్దరు ఎవరైతే గుర్తులేదు, ఫోటోలు చూసి చెప్పారు గూగుల్లో. కానీ ఇద్దరు ఉన్నారు నాకు బాగా గుర్తు. సో నాకు అసలు అలా 2 కళ్ళు సరిపోలే, సూపర్ ఎక్సైట్మెంట్ అసలు. ఆ సినిమా స్టోరీ సిట్టింగ్ నుంచి కూర్చోటము టీంలో మొదటిసారి అని లేకుండా సంగీతం గారు ఆఖరి అసిస్టెంట్ డైరెక్టర్ వరకు అందరిని ఇన్వాల్వ్ చేస్తారు. అందరూ అన్ని పనులు చేయాలి. అండ్ మొత్తం డైరెక్షన్ టీం 4 అంత పెద్ద సినిమాకి, నాతో సహా. పూర్ణప్రజ్ఞ గారు కో డైరెక్టర్, సాంబశివరావు గారు, రవిప్రకాష్ గారు, నేను. సో వాళ్ళిద్దరూ అసోసియేట్లు, నేను అసిస్టెంట్ డైరెక్టర్. 4 9 నెలలు ఇంక్లూడింగ్ ట్రిక్ వర్క్, మొత్తం సినిమా స్క్రిప్ట్ దగ్గర నుంచి పాటల దగ్గర నుంచి అన్ని పనులు మేమే చేసాం 9 నెలల్లో. అంత మ్యాగ్నమ్ ఓపస్ సినిమాకి జనరల్గా ఈ రోజుల్లో 25 మంది తక్కువ అసిస్టెంట్ డైరెక్టర్లు ఉండరు ఆ సినిమా చేయాలంటే. 3 సంవత్సరాలు ఒక డైరెక్టర్కి 3-4 సంవత్సరాల కంటే లోపు చేయలేరు. ఇలా అసలు సెట్లు వేసి పెద్ద పెద్ద సెట్లు, ఆ లిల్లీపుట్ ఎపిసోడ్లు, అసలు ఎన్ని మెమరీస్. నాకు ఆ గాల్లో మంచం వెళ్ళే షాట్ గురించి చెప్పండి సార్, ఎట్లా తీసారు చెప్పండి. అది ఇప్పుడునే మీకు ట్రిక్ ఫోటోగ్రఫీలో ఒక ఎపిసోడ్ డిజైన్ చేసినప్పుడు స్టోరీ బోర్డ్లో ఒకటే ట్రిక్ తోటి మొత్తం ఎపిసోడ్ రాదు. ఒకసారి క్రేన్కి ఐరన్ రోప్స్ కట్టి మంచం ఎగురుతుంది, దాన్ని డైమెన్షన్ వైడ్ షాట్ని బట్టి క్లోజప్ చేసినప్పుడు అసలు ఏమీ అవసరం ఉండదు. కొంచెం ఒక రోస్టర్ మీద మంచాన్ని పెట్టి జస్ట్ లో యాంగిల్లో పెడితే స్కై అగేన్స్ట్ స్కై క్లోజప్లు తీయచ్చు. ఇలా ఎవ్రీ టైము షార్ట్ని బట్టి టెక్నాలజీ మారుతుంది. ఈవెన్ మాయాబజార్ గురించి సంగీతం గారా మాకు అదే చెప్పేవాళ్ళు. విచిత్ర సోదరులు ట్రిక్ వర్క్ ఒకటే ట్రిక్ని సినిమా అంతా అప్లై చేయలేరు, అతను మరుగుజ్జుగా ఉండవు. ఇప్పుడంటే చేయగలం సీజీలో, కానీ అప్పుడు షార్ట్కి మార్చుకోవాలి. అలా భైరవ దీపంకి ప్రతి షాట్కి ఒక్కొక్క టెక్నాలజీ ఉండింది. లిల్లీపుట్స్ వస్తే ముందు వాళ్ళని ఈ బ్యాటరీ రిమోట్ వైర్ తోటి 4 ఈ సైజులో లిల్లీపుట్స్ని తయారు చేయించారు. వాళ్ళకి వైర్ వర్క్ తోటి ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తే వాళ్ళు బాలయ్య కృష్ణ గారు కాళ్ళు ఎక్కుతున్నట్టు ఇట్లా ఉంటే, ఆ తర్వాత ఇది రెఫరెన్స్ కింద పెట్టుకొని వైడ్ షాట్లు, వాటి క్లోజప్లు పెద్ద పెద్ద షూస్ చేయించి, అలా ఒక్కొక్క షాట్ దాని ఇంపార్టెన్స్ని బట్టి ఒక్కొక్క టెక్నాలజీ వాడుతుండే. సో నేను ఫస్ట్ టైం ఎడిటింగ్ రూమ్లోకి వెళ్ళిన సినిమా భైరవ దీపం. మొదటిసారి నాకు సినిమా ఇండస్ట్రీ నుంచి రెమ్యూనరేషన్ 250 రూపాయలు వచ్చిన సినిమా భైరవ దీపం. మొదటిసారి నా టైటిల్ పడిన సినిమా భైరవ దీపం. దాని కంటిన్యూషన్ ఆ సెట్స్లో మేము కమలాకర్ కామేశ్వరరావు గారి డైరెక్షన్లో నేను అసోసియేట్గా బేతాళ కథలు అని ఇది చేసాం టీవీకి. ఆ క్యాసెట్ ఇవ్వడానికి వచ్చిన ఫస్ట్ డే నేను ఈనాడు ఓపెనింగ్. ఓకే, సో అదొక మెమరీ నాకు. ఫస్ట్ టైం నన్ను ఫ్లైట్ ఎక్కిచ్చారు ప్రొడ్యూసర్లు. శ్రీదేవి గారిని అక్కడ చూసి ఆవిడ రిబ్బన్ కటింగ్ రాగా చాలా మెమరీస్ ఉన్నాయి. చాలా నాకు భైరవ దీపం వెరీ క్లోజ్. ఎందుకంటే సంగీతం గారు
అండ్ క్లోజ్ సర్కిల్‌లో విన్న మాట ఏందంటే, బాలకృష్ణ గారికి సంగీతం గారు ఒక మాట చెప్తే అది వేదవాక్కు. ఆయన ఏం చెప్తే అది చేసేస్తారు అని. బాలకృష్ణ గారు ఈజ్ సచ్ ఏ డిసిప్లిన్డ్ యాక్టర్. ఆయన సంగీతం గారితో చేసేటప్పుడు ఇప్పుడు ఎస్పెషల్లీ ఆయన సీనియర్స్ని బాగా రెస్పెక్ట్ చేస్తారు. అందులో సంగీతం గారు ఒకళ్ళు. సార్. ఆయన చాలా క్లోజ్గా, అంటే ఈయన నా డైరెక్టర్ అని ఫీలింగ్ ఉన్న ఒక మంచి వైబ్ వాళ్ళిద్దరికి ఉన్న సింక్. ఎందుకంటే వాళ్ళు అప్పటికే ఆదిత్య 369 చేసి, భైరవ దీపం ముందే ఆదిత్య 369. బాలకృష్ణ గారిని ఒక డిఫరెంట్ యాంగిల్లో ఆయనకి నచ్చినట్టు ప్లస్ ఆడియన్స్ మెచ్చేటట్టు చేసిన డైరెక్టర్స్లో సంగీతం గారు టాప్ ఆ జనరేషన్ డైరెక్టర్స్లో. అందుకని ఆయన ఆల్వేస్ యూస్ టు లవ్. ఆయన సంగీతం గారిని కాదు, సంగీతం గారి శిష్యులైన మమ్మల్ని కూడా ఆయన అంత బాగా ప్రేమించేవాడు. సార్. అంత ఇష్టం ఆయనకి మా సెట్లో ఉండటం అంటే. బాలయ్య బాబు అసలు పండగ చేసుకున్నట్టు నాకు తెలిసి నేను ఆయన వేరే సెట్స్లో చూడలేదు. అంటే అంత ప్రేమ అందరితో. చాలా హీ యూస్ టు ఎంజాయ్ లాట్. కత్తి ఫైటింగ్లు చేసి ఆయనకి అసలు భైరవ దీపం లాంటి సినిమా బాలకృష్ణ గారు లాంటి హీరో ఎంజాయ్ చేయకుండా ఉంటాడని అనుకోవటానికి లేదు. ఎందుకంటే ఆయన ఫోర్ట్ అది. ఆయన ఇష్టమైన జానర్ అది. బట్ ఈ మొత్తం ప్రాసెస్లో మీకు ఒక హీరోయిన్ బాగా ఫ్రెండ్ అయిపోయిందంటే రోజా గారే. ఆవిడ ఫ్రెండ్ ఏంటి, ఫస్ట్లో తెగదిట్టేది ఆవిడ. అప్పటికే టాప్ స్టార్. రాకుమారి. నాకు భయం, నేను సిగ్గు, డైలాగులు చెప్పేవాడిని కాదు. మా సీనియర్స్ వెళ్ళి చెప్పేవాళ్ళు. బాలయ్య బాబు దగ్గర ధైర్యంగా వెళ్ళిపోయేవాడిని. హీరో, మనకు నచ్చిన హీరో. ఆవిడొచ్చి, నువ్వు అసలు స్త్రీ పాత్ర లేకుండా సినిమాలు తీస్తావా డైరెక్టర్ అయ్యాక, మేము ఆర్టిస్టులు కాదు. ఆవిడ ఆ తర్వాత చాలా క్లోజ్ అయిపోయింది. ఎంత ఎంత వింత మొహమో పాటలో ఈయన ఇక్కడి నుంచి ఒక పువ్వు అలా విసురుతారు కింద నుంచి, ఫస్ట్ ఫ్లోర్లో ఆవిడ తగలాల. సార్. నేను ఇసిరితే తగిలింది ఆవిడ. ఇంకా అందరు నన్ను ఏడిపించటం, ఆహా రోజా గారికి రోజ్ ఫ్లవర్ ఇసిరి కొట్టావు అని. కెమెరా పక్క నుంచి ఇసిరాలేదు. సో మనకు కొంచెం క్రికెట్ అలవాటు కదా, న్యాచురల్గా త్రో కరెక్ట్గా ఉంటుంది. సో అలా. అండ్ బొమ్మలు మాంత్రికుడి డెన్లో ఆవిడ మంచం మీద నుంచి వచ్చిన తర్వాత బొమ్మలు మాట్లాడతాయి ఆ మాంత్రికుడి ఇంట్రడక్షన్ సీన్లో. ఆ బొమ్మలు వెనకాల దూరటానికి సన్నటి యంగ్ ఫ్లెక్సిబుల్ బాడీ కావాలి అని నన్ను పంపించి ఆ డైలాగులు వాటి లిప్పు తగిన. ఎందుకంటే డైలాగులు నాకు న్యాచురల్ అసిస్టెంట్గా నాకు తెలుసు. ఎవరో సెట్ అసిస్టెంట్ అయితే సింక్ అవ్వవు. పప్పా బాబమ్మలు క్లోజ్ లిప్లు ఉండాలి, మిగిలినవన్నీ ఓపెన్ లిప్లు ఉండాలి. సో ఇవన్నీ చెప్పి సంగీతం గారు మీరు వెళ్ళండి అన్నారు. వెళ్తే ఆ సెట్ గోడకి దాన్ని కట్టించిన బొమ్మకి మధ్యలో బొమ్మ లోపల ఉండి దాని నోట్లో ఇలా, పైగా 2 బొమ్మలు ఒకేసారి మాట్లాడు. అవును. ఇప్పటికి ఆ షార్ట్ చూస్తే దాని వెనకాల నేను కనిపిస్తుంటా. నాకు తెలుస్తుంది. ఇకపైన మాకు కూడా తెలుస్తుంది. తెలుస్తుంది. సో అలా నన్ను ఇన్వాల్వ్ చేశారు ప్రతి దశలో. అంటే ఒక కొత్తగా వచ్చిన అసిస్టెంట్ డైరెక్టర్ వీడికి పని తెలియదు అని వదిలేలే, పని చెప్పి నేర్పించారు. అది గ్రేట్. అది గొప్ప. అది మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కే ఆ ఘనత. నాది కాదు, అది సంగీతం గారు అండ్ మా టీమ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.